తెలంగాణ టీ20 లీగ్ 2026లో భాగంగా జూన్ 23 రాత్రి జరిగిన మ్యాచ్‌లో మెదక్ ఫాల్కాన్స్‌పై రంగారెడ్డి రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రైజర్స్ ఫాల్కాన్స్‌ను 164 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం రైజర్స్ బ్యాటర్లు 5 వికెట్ల నష్టానికి మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించారు. కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ బంతితో 3 వికెట్లు తీసి బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. 11 బంతుల్లో 21 పరుగులు చేసి రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తనయ్ త్యాగరాజన్ 3 వికెట్లతో పాటు ఓ క్యాచ్ పట్టి ఫాల్కాన్స్ ను కట్టడి చేశాడు. మిగతా బౌలర్లలో జడ్డు కరియప్పతాలో 2 వికెట్లు తీయగా అరుణ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఫాల్కాన్స్ ఇన్నింగ్ లో 49 పరుగులు చేసిన విక్రమ్ నాయక్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. సాయి కాకులమర్రి 38, నమన్ అగర్వాల్ 37 పరుగులతో రాణించారు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో రైజర్స్ ఓపెనర్లు శుభారంభం అందించారు. ఆరోస్ జార్జ్ 27, అరవెల్లి అవనీష్ 25 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ తో గెలుపునకు గట్టి పునాది వేశారు. ఆ తర్వాత వచ్చిన ఆదిత్య 12, అలంక్షిత్ 9 పరుగులతో నిరాశపరిచిన రాకేష్ 38 రన్స్ తో నాటౌట్ గా నిలిచి బాధ్యతాయుతంగా రైజర్స్ ను గెలుపు తీరాలకు చేర్చాడు. అతనికి తనయ్ త్యాగరాజన్, నితిన్ యాదవ్ సహకరించారు. ఫాల్కన్స్ బౌలర్లో వరుణ్ 2 వికెట్లు పడగొట్టగా రవితేజ, అబ్బాస్, అశ్విన్ రామ్లు తలో వికెట్ దక్కించుకున్నారు.